కానీ ఘంటసాల గారు పాడిన తర్వాత ఏదో ఉందిరా ఈ భగవద్గీతలో, మనం మిస్ కాకూడదు అనే స్థాయిలో ఆయన పాడిన తర్వాత లోకార్పణ చేస్తూ ఆయన గొప్ప మాట రేడియో ఇంటర్వ్యూకి ఇచ్చారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు, భగవద్గీతను మీరు ప్రత్యేకంగా వెళ్ళవేయాల్సిన అవసరం లేదు, ఈ రికార్డు అక్కడ పెట్టుకుని మీ పనులు మీరు చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండగా ఇది అభ్యాసమై లోపలికి వెళ్ళి మీరు వింటుండగా చెవుల్లోంచి మనసులోకి వెళ్ళి మనస్సు, బుద్ధి, ఆత్మ మొత్తం సర్వనాడులు చైతన్యమై మీ చేత గొప్ప పనులు చేయించే స్థాయికి భగవద్గీత మిమ్మల్ని వేలు పట్టుకుని నడిపించి సముద్రం అవతల ఒడ్డుకి లేకపోయినా పరమాత్ముడి దగ్గరికి చేర్చేంత మహోత్కృష్టమైన శక్తిని ఇస్తుంది. అలా వినండి అని ఘంటసాల గారు చెబితే భగవద్గీతని వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వాడుతున్నామంటే, భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో, పోయిన చోట మాత్రమే భగవద్గీత తీయడమో. మా తాత చనిపోయాడు, మా నాన్న భగవద్గీత ప్లే చేశాడు అటకమించి దుమ్ము తులిపి బయటికి తీసి. ఇప్పుడు మా నాన్న పోయాడు, నేను కూడా భగవద్గీత రికార్డు తీసి వేయాలి. ఏమిటి దారుణం ఇది! ఇలాంటి స్థితి నుంచి ఇది మరణ గీత కాదు, జీవన గీత అనే సందేశాన్ని ప్రపంచానికి అందించడం కోసం ఈ భగవద్గీతని లోపలికి వెళ్తున్న కొద్దీ గోముఖ వ్యాఘ్రంలాగా లోపలికి పూర్తిగా తీసుకుని మొత్తం నిన్ను భగవద్గీత చేసేంత వరకు భగవద్గీత నిద్రపోదు. అంతటి మహాశక్తి భగవద్గీత.